ఇప్పటిదాకా బంగారం ఎర్రచందనం గంజాయి స్మగ్లర్స్లా కిర్రాక్ ఐడియాలే చూసినాం మనమంతా. ఒక్కసారి వాడిన ఐడియా మళ్ళా వాడకుండా ప్లాన్లు వేస్తుంటారు స్మగ్లర్స్ అంతా. అయితే మేమేమన్నా తక్కువనా అన్నట్టే ఖతర్నాక్ ఐడియా తోటి పోటీలకు వస్తున్నారు గీ స్మగ్లర్లు కూడా. సుడురు ఎవలో అసలు ఇప్పటిదాకా స్మగ్లర్ల ఐడియాలను చూసి పుష్ప సినిమాతోని పోల్చుకుంటున్నాం కానీ రియల్ స్మగ్లర్ల ముంగట ఆ పుష్ప సినిమా ఐడియాలు పోటీలకే రావనిపిస్తుంది. ఇక చూడరాదు ఈ కార్ల ఏం స్మగ్లింగ్ చెప్తున్నారో. చూస్తేనేమో కారు లోపటనేమో కోళ్ళేగలు దుడ్డెలు, ఒకటో రెండో కాదు ఏకంగా 4 దుడ్డెలను లోపట వెనక సీటు తీసేసి కుక్కి కొంటపోతున్నట్ట ఈ కారోడు. ఆంధ్రాల తునికేలి హైదరాబాద్కి పట్టుకపోతుంటే తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు గామన్ బ్రిడ్జి మీద కారును దొరకబట్టిరట పోలీసోళ్ళు. ఇవాళ చూసి పోలీసు వాళ్ళకి చెప్తే ఎంటవాడి ఆపి చూస్తే గీ కథ బయటపడ్డది. మరి వాటిని ఏమన్నా పానం ఉన్న జీవాలనుకున్నాడా, ఉన్ని బస్తాలో ఉనకపొట్టు బస్తాలో దూది బస్తాలో అనుకుండా ఏచి కుక్కి కొంట పోతందుకు 4 దుడ్డెలను దించి గోశాలకు పంపించి కేసు నమోదు చేసిరట కొవ్వూరు పోలీసు వాళ్ళు. అదట్లుందా, ఇదైతే ఇంకా కిర్రాక్ లెవెల్లోనే ఉంది. ములుగు జిల్లా ఏటూరు నాగారం చిన్నబోయినపల్లి చెక్ పోస్ట్ కాడ ఈ కంటైనర్ బండి మీద ఎందుకో అనుమానం కొట్టి ఆపి ఏమున్నాయా అని వెనకమర్ర చూసిరు పోలీసోళ్ళు. మీదికెళ్ళి చూస్తే టమాటాల బాక్సులు అవి జారి పడకుండా ఓ తడకన అడ్డం కట్టిర్రు. కానీ అవి మొత్తం తీసి చూస్తే ఏమున్నాయో చూడు లోపల. ఓరి వీళ్ళ ఐడియా పాడుగాను, లోపల అన్ని పసలే ఉన్నాయి కదా, ఏడికెళ్ళి పట్టుకొస్తున్నారో కానీ ఎవ్వరికి అనుమానం రాకుండా ఎంత బాగా కవరింగ్ చేసిరు చూడు. మీదికెళ్ళి చూస్తే అస్సలు అనుమానం కూడా రాకుండా సెట్ చేసిరు సన్నాసులు. ఇక అన్నిటిని దింపి గోశాలకు పంపిరు పోలీసు వాళ్ళు. ఇది మొన్న 3 రోజుల కింద జరిగిన ముచ్చట. మరి ఇట్లా పట్టుబడ్డయే గింతగానం ఉంటే ఇక పట్టుబడకుండా పోలీసు వాళ్ళ కళ్ళు కప్పి బయటపడేటి ఇంకేనున్నాయో. ఎసొంటి ఐడియాలతోటి పసులను దాటిస్తున్నారో కదా, మామూలుగా లేవు వీళ్ళ ఐడియాలు కూడా.